పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్ 9502255566. దేశ రాజధాని చలో ఢిల్లీకి నేడు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో కేంద్రం అలర్ట్ అయింది. పంజాబ్ నుంచి ఢిల్లీ వరకు హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దులు మూసేశారు. రాజధానిలోకి ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించడంతో పాటు అక్కడ 144 సెక్షన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సరిహద్దులో కాంక్రీటు గోడలు కూడా కట్టినట్లు సమాచారం. కనీస మద్దతు ధర గతంలో ఢిల్లీలో చేపట్టిన ఆందోళనలో రైతులపై పెట్టిన కేసులని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు పిలుపునిచ్చారు. మరోవైపు రైతులకు నిరసనగా కాంగ్రెస్ మద్దతు పలికింది. పంజాబ్ లో జరిగిన సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రైతుల ఉద్యమానికి మద్దతిస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో చర్చలు జరుపుతోంది. అయితే మొదటి రౌండ్ లో చర్చలు విఫలమయ్యాయి. దీంతో నేడు నిరసనకు దిగుతున్నట్లుగా రైతు సంఘాలు ప్రకటించాయి. దేశ రాజధాని చలో ఢిల్లీకి నేడు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో కేంద్రం అలర్ట్ అయింది. పంజాబ్ నుంచి ఢిల్లీ వరకు హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దులు మూసేశారు. రాజధానిలోకి ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించడంతో పాటు అక్కడ 144 సెక్షన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సరిహద్దులో కాంక్రీటు గోడలు కూడా కట్టినట్లు సమాచారం. కనీస మద్దతు ధర గతంలో ఢిల్లీలో చేపట్టిన ఆందోళనలో రైతులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు పిలుపునిచ్చాయి. మరోవైపు రైతుల నిరసనకు కాంగ్రెస్ మద్దతు పలికింది. పంజాబ్ లో జరిగిన సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రైతుల ఉద్యమానికి మద్దతిస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో చర్చలు జరుపుతుంది. అయితే మొదటి రౌండ్ లో చర్చలు విఫలమయ్యాయి. దీంతో నేడు నిరసనకు దిగుతున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. దేశ రాజధాని చలో ఢిల్లీకి నేడు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో కేంద్రం అలర్ట్ అయింది. పంజాబ్ నుంచి ఢిల్లీ వరకు హై అలర్ట్ ప్రకటించింది. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక కేంద్రంతో రైతులు జరిపిన చర్చలు విఫలం కావడంతో ఢిల్లీ చలో యాత్ర, రైతుల చలో యాత్ర విజయవంతంగా కొనసాగబోతుంది. మంగళవారం యథాతథంగా కొనసాగుతుందని రైతు సంఘాలు ప్రకటించాయి. కనీస మద్దతు ధర ప్రజాభద్రతపై స్వామినాథన్ కమిషన్ సిఫార్సులపై కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం వల్ల ఆందోళన చేపట్టేందుకు రైతులు సిద్ధమయ్యారు. 2020-21లో రైతులపై పెట్టిన కేసులు ఉపశమనకు కేంద్రం సమ్మతించినా కూడా కనీసం మద్దతు ధరకు చట్టబద్ధ కల్పించే విషయం ఏకాభిప్రాయం కుదరదని దీంతో రైతు సంఘాలు చలో ఢిల్లీకి పిలిపించారు. ఇక ఢిల్లీ వేదికగా మరోసారి కథం తొక్కేందుకు రైతు సంఘాలు సిద్ధమయ్యే తమ డిమాండ్తో ఈ డిమాండ్ను కేంద్రం ముందు ఉంచినప్పటికీ కూడా కేంద్రం ఈ సానుకూలంగా స్పందించకపోవడంతో ఈ చలో ఢిల్లీ యాత్రను ఖరారు చేశాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో రైతులు ఇప్పటికే దేశ రాజధానికి విద్యార్థి వెళ్ళారు. ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో 20,000 మంది పైగా రైతులు రావచ్చని నిఘా వర్గం నుంచి అంచనా వేశారు. ఇక్కడతో రైతులను ఎక్కడికెక్కడ అడ్డుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికీ పంజాబ్, హర్యానా సరిహద్దులైన పిల్లల అంబాలా, జింద్, ఫతేబాద్, కురుక్షేత్ర, సిస్టాలో అనేక ప్రాంతాల్లో కాంక్రీట్ బ్లాక్లు, ఇన్ఫర్మేట్లు, ముల్లటెక్లు ఏర్పాటు చేశారు. పలు చోట్ల బాష్పవాయులతో పోలీసులు డ్రిల్ నిర్వహించారు. హర్యానాలో మంగళవారం రాత్రి వరకు ఇంటర్నెట్ SMS సేవలపై ఆంక్షలు విధించారు. ఆశ్రమ సరిహద్దులో భారీ బరగాలను మోహరింపజేశారు. దాదాపు ఎలాంటి ఈ
ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దీంతో పాటు ఇక కేంద్ర ప్రభుత్వం కూడా తాజా పరిస్థితిని సమీక్షిస్తుంది. మరి మరోవైపు ఢిల్లీ చెలో పిలుపును విరమించుకోవాలని సూచించిన కేంద్రం రైతు సంఘాల నేతలతో చండీగఢ్ వేదికగా సోమవారం అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగించింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ మండా నేతృత్వంలోని ప్రభుత్వ బృందం రైతు సంఘాలతో ప్రతినిధులు జరుపుగా కిసాన్ మోర్చా రైతు సంఘం నేత జగదీష్ సింగ్ అలాగే మరికొంతమంది నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు. మరి వాళ్ళతో జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో ఇక ఈ రైతు సంఘాలు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. మరి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయడం, పంట రుణాల మాఫీ, రైతు కూలీలకు పింఛన్లు, 2020 ఆందోళనలో పెట్టిన కేసుల ఉపశమనం వంటి డిమాండ్లపై 5 గంటల పైగా విస్తృత చర్చలు జరిగాయి. కాగా 2020 ఆందోళన సందర్భంగా రైతులపై పెట్టిన కేసు ఉపశమనకు కేంద్ర బృందం అంగీకరించింది. అప్పుడు మరణించిన రైతులకు సంబంధించి ఇంకా ఎవరైనా పరిహారం అందుకుంటే ఆయా కుటుంబాలకు పరిహారం అందించేది కూడా కేంద్రం సమ్మతించింది. రైతు సంఘాల కీలక డిమాండ్ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే విషయమే ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో చెలో ఢిల్లీ ఆందోళన యథాతథంగా కొనసాగుతున్నాయి. కేంద్ర మంత్రులతో చర్చల తర్వాత రైతు సంఘాల నేతలు ప్రకటించారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.